హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైటీఎస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద ఎంసీక్యూస్ అయితే ఈ వీడియోలో చేయడం జరిగింది. ఇవి ఏపీఎస్సి, ఏబీఓ, ఎఫ్బీఓ, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఎండోమెంట్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని పూర్తి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకోటి నోట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో అయితే రాబోతుందండి. అలానే ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ కూడా కొత్త అప్డేట్స్తో, కొత్త జిల్లాల అప్డేట్స్తో వీడియో అయితే చేయడం జరుగుతుందండి. ప్లీజ్ ఎంకరేజ్ us and support us by hitting the like button, share button and subscribe button. Without any delay, let's get into the video. How many sustainable development goals were adopted in 2015 agenda for action? 2015 కార్యాచరణ ఎజెండాలు ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు స్వీకరించబడ్డాయి? And the answer is option 3, 17. 2015 కార్యాచరణ ఎజెండాలు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు స్వీకరించబడ్డాయి. Which of these dimensions are part of sustainable development as per the agenda 2030? 2030 ఎజెండా ప్రకారం ఈ కొలతలలో ఏది సుస్థిరమైన అభివృద్ధిలో భాగం? And the answer is option 2, economic, social, environmental. ఆర్థిక, సామాజిక, పర్యావరణ. 2030 ఎజెండా ప్రకారం ఆర్థిక, సామాజిక, పర్యావరణంలో సుస్థిరమైన అభివృద్ధిలో భాగం. How many targets are associated with the 17 sustainable development goals? 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో ఎన్ని లక్ష్యాలు అనుబంధించబడ్డాయి? And the answer is option 4, 169. 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో 169 లక్ష్యాలు అనుబంధించబడ్డాయి. According to the USDG vision, universal access to which of the following is essential for ensuring human dignity? USDG విజన్ ప్రకారం మానవ గౌరవాన్ని నిర్ధారించడానికి కింది వాటిల్లో దేనికి సార్వత్రిక యాక్సెస్ అవసరం? And the answer is option 3, clean water, sanitation and health care. శుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం మరియు ఆరోగ్య సంరక్షణ. Which sustainable goal number focus on quality education and lifelong learning opportunities for all people? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ప్రజలందరికీ న్యాయమైన విద్య, జీవితాంతం నేర్చుకునే అవకాశాలను అందించడంపై దృష్టి సారించే లక్ష్యం సంఖ్య ఎంత? And the answer is option 2, goal 4. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ప్రజలందరికీ న్యాయమైన విద్య, జీవితాంతం నేర్చుకునే అవకాశాలను అందించడంపై దృష్టి సారించే లక్ష్యం 4, goal 4. Which year was targeted for achieving all these 17 sustainable development goals by United Nations member countries? ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లను సాధించడానికి ఏ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్నాయి? And the answer is option 1, 2030. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లను సాధించడానికి 2030 సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్నాయి. Which human rights document helps to guide the Sustainable Development Goals agenda? సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఎజెండాకు మార్గనిర్దేశకం చేయడానికి ఏ మానవ హక్కుల పత్రం సహాయపడుతుంది? And the answer is option 3, Universal Declaration of Human Rights. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన. Universal Declaration of Human Rights documents helps to guide the Sustainable Development Goals agenda. Sustainable Development Goals Agenda 2030 emphasizes eliminating all discrimination and violence
అగెనిస్ట్ విచ్ స్పెసిఫిక్ గ్రూప్? సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఎజెండా 2030 ఏ నిర్దిష్ట సమూహంపై వివక్ష మరియు హింసను తొలగించడాన్ని నొక్కి చెబుతుంది? And the answer is option 3, women and girls, మహిళలు మరియు బాలికలు. Sustainable Development Goals Agenda 2030 emphasizes eliminating all discrimination and violence against women and girls. In which Sustainable Development Goals did Andhra Pradesh secure the number 1 rank in the Sustainable Development Growth Index 2020-21? 2020-2021 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సూచికలో ఆంధ్రప్రదేశ్ ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యంలో నెంబర్ 1 ర్యాంకును సాధించింది? And the answer is option 2, Sustainable Development Goal number 7, Affordable and Clean Energy. Sustainable Development Goal 7, సరసమైన మరియు శుభ్రమైన శక్తి. Which scientist treatise on overpopulation argues that the human population is too large and that this can lead to severe consequence? అధిక జనాభాపై ఏ శాస్త్రవేత్త సిద్ధాంతం మానవ జనాభా చాలా పెద్దదని మరియు దీని తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని వాదిస్తుంది? And the answer is option 2, థామస్ మాల్థస్. అధిక జనాభాపై థామస్ మాల్థస్ సిద్ధాంతం మానవ జనాభా చాలా పెద్దదని మరియు ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని వాదిస్తుంది. According to the United Nations, around what percentage of the global population is projected to live in urban areas by 2050, posing significant challenges for achieving sustainable cities and communities? ఐక్యరాజ్య సమితి ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభాలో ఎంత శాతం మంది పట్టణ ప్రాంతాలలో నివసిస్తారని అంచనా వేయబడింది. ఇది స్థిరమైన నగరాలు మరియు సమాజాలను సాధించడంలో గణనీయమైన సవాళ్లను కలిగిస్తుంది. And the answer is option 3, 68%. ఐక్యరాజ్య సమితి ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభాలో 68% మంది పట్టణ ప్రాంతాలలో నివసిస్తారని అంచనా వేయబడింది. ఇది స్థిరమైన నగరాలు మరియు సమాజాలను సాధించడంలో గణనీయమైన సవాళ్లను కలిగిస్తుంది. According to the United Nations Sustainable Development Goals Report 2024, approximately what percentage of the global population still lacks access to electricity? ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక 2024 ప్రకారం ప్రపంచ జనాభాలో సుమారు ఎంత శాతం మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు? And the answer is option 4, 8%. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారం 2024 ప్రకారం ప్రపంచ జనాభాలో సుమారు 8% మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు. According to the United Nations Sustainable Development Goals Report 2022, approximately what percentage of the global population still lacks access to electricity? ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక 22 ప్రకారం ప్రపంచ జనాభాలో సుమారు ఎంత శాతం మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు? And the answer is option 2, 9%. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక 22 ప్రకారం ప్రపంచ జనాభాలో సుమారు 9% మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు. Which organization is responsible for publishing the Sustainable Development Goals India Index? సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఇండియా ఇండెక్స్ను ప్రచురించడానికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది? And the answer is option 2, నీతి ఆయోగ్. సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఇండియా ఇండెక్స్ను ప్రచురించడానికి నీతి ఆయోగ్ బాధ్యత వహిస్తుంది. Read the following statements and choose the correct option. కింది స్టేట్మెంట్లను చదివి సరి అయిన ఎంపికను ఎంచుకోండి.
Overcompensation of natural resources is a major factor contributing to the environmental crisis. సహజ వనరులను అతిగా వినియోగించడం పర్యావరణ సంక్షోభానికి దోహదపడే ప్రధాన అంశం. The rapid depletion of resources leads to the loss of habitats, increased pollution, and climate change. వనరుల వేగవంతమైన క్షీణత, ఆవాసాల నష్టం, కాలుష్య పెరుగుదల మరియు వాతావరణ మార్పులకు దారితీస్తుంది. And the answer is option 1. Both A and R true. And R is the correct explanation of A. A మరియు R రెండు నిజం మరియు R అనేది A కి సరి అయిన వివరణ. The environment plays a crucial role in protecting living organisms by providing natural barriers. Which of the following helps protect organisms from harmful radiation? సహజ అడ్డంకులను అందించడం ద్వారా జీవులను రక్షించడంలో పర్యావరణం కీలక పాత్ర పోషిస్తుంది. కింది వాటిలో ఏది హానికరమైన రేడియేషన్ నుండి జీవులను రక్షించడంలో సహాయపడుతుంది? And the answer is option 1. The ozone layer, ozone pora. The environment plays a crucial role in protecting living organisms by providing natural barriers. Ozone layer helps to protect organisms from harmful radiation. According to the Johannesburg Plan of Implementation, adopted at the 2002 World Summit on Sustainable Development, member states were committed to beginning the implementation of National Sustainable Development Strategies by which year? 2002 ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సులో ఆమోదించబడ్డ జోహాన్నెస్బర్గ్ అమలు ప్రణాళిక ప్రకారం సభ్య దేశాలు ఏ సంవత్సరం నాటికి జాతీయ సుస్థిరాభివృద్ధి వ్యూహాలు అమలును ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నాయి? And the answer is option 3. 2005. 2002 ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సులో ఆమోదించబడిన జోహాన్నెస్బర్గ్ అమలు ప్రణాళిక ప్రకారం సభ్య దేశాలు 2005 నాటికి జాతీయ సుస్థిరాభివృద్ధి వ్యూహాల అమలును ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నాయి. Which of the following is an essential principle of sustainable development highlighted by international conventions? అంతర్జాతీయ సమావేశాల ద్వారా హైలైట్ చేయబడిన స్థిరమైన అభివృద్ధి యొక్క ముఖ్యమైన సూత్రం కింది వాటిలో ఏది? And the answer is option 3. Reducing greenhouse gas emissions to ensure environmental sustainability. పర్యావరణ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం. అంతర్జాతీయ సమావేశాల ద్వారా హైలైట్ చేయబడిన స్థిరమైన అభివృద్ధి యొక్క ముఖ్యమైన సూత్రం పర్యావరణ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం. Which of the following policies and practices is most effective in achieving sustainable development? సుస్థిరాభివృద్ధిని సాధించడంలో కింది విధానాలు మరియు పద్ధతులు ఏది అత్యంత ప్రభావవంతమైనది? And the answer is option 2. Implementing carbon pricing to incentivize renewable energy investment. పునరుత్పాదక ఇంధన పెట్టుబడులను ప్రోత్సహించడానికి కార్బన్ ధరలను అమలు చేయడం. Arrange the following events to achieving sustainable development goals in chronological order. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఈ క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి. A. The first 5-year plan of the Planning Commission of India was launched. భారత ప్రణాళిక సంఘం యొక్క మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభించబడింది. B. United Nations Framework Convention on Climate Change was adopted. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ముసైదా సమావేశం ఆమోదించబడింది. C. India signed the Kyoto Protocol. భారతదేశం క్యోటో ప్రోటోకాల్ పై సంతకం చేసింది. And the answer is option 1. A greater than B greater than C.
Match each strategy for sustainable development with its corresponding example of implementation. స్థిరమైన అభివృద్ధి కోసం ప్రతి వ్యూహాన్ని దాని అమలు ఉదాహరణతో సరిపోల్చండి. స్ట్రాటజీస్: ఏ. రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి. బి. సస్టైనబుల్ అగ్రికల్చర్ స్థిరమైన వ్యవసాయం. సి. వేస్ట్ రిడక్షన్ వ్యర్థాల తగ్గింపు. ఇంప్లిమెంటేషన్: 1. క్రాప్ రొటేషన్ పంట మార్పిడి. 2. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ తగ్గించడం, పునర్వినియోగం, రీసైకిల్ చేయడం. 3. సోలార్ పవర్ సౌరశక్తి. And the answer is option 3. A3, B1, C2 is the correct answer. Renewable energy source, solar power, sustainable agriculture, crop rotation, waste reduction, reduce, reuse, recycle. What is the composite score of Andhra Pradesh in the Sustainable Development Growth India Index 2023 to 2024 as released by Niti Aayog? నీతి ఆయోగ్ రూపొందించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ఇండియా ఇండెక్స్ 2023-2024లో ఆంధ్రప్రదేశ్ యొక్క మిశ్రమ స్కోర్ ఎంత? And the answer is option 2, 74. నీతి ఆయోగ్ రూపొందించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ఇండియా ఇండెక్స్ 2023-2024లో ఆంధ్రప్రదేశ్ యొక్క మిశ్రమం స్కోరు 74. Consider the following statements regarding sustainable development and its types. Determine whether each statement is true or false. స్థిరమైన అభివృద్ధి మరియు దాని రకాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రతి ప్రకటన నిజమో కాదో నిర్ణయించండి. ఏ. Environmental sustainability involves practices that reduce waste, conserve natural resources, and protect ecosystem. పర్యావరణ స్థిరత్వం అనేది వ్యర్థాలను తగ్గించడం, సహజ వనరులను పరిరక్షించడం మరియు పర్యావరణ వ్యవస్థలను రక్షించడం వంటి పద్ధతులను కలిగి ఉంటుంది. బి. Social sustainability focuses exclusively on ecosystem growth and job creation without regard to social equity or community development. సామాజిక స్థిరత్వం, సామాజిక సమానతత్వం లేదా సమాజ అభివృద్ధితో సంబంధం లేకుండా ఆర్థిక వృద్ధి మరియు ఉద్యోగ సృష్టిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. And the answer is option 2. A is true and B is false. Environmental sustainability involves practices that reduce waste, conserve natural resources, and protect ecosystem. పర్యావరణ స్థిరత్వం అనేది వ్యర్థాలను తగ్గించడం, సహజ వనరులను పరిరక్షించడం మరియు పర్యావరణ వ్యవస్థను రక్షించడం వంటి పద్ధతులను కలిగి ఉంటుంది. Match each concept related to the Brundtland Commission with its corresponding description. బ్రంట్లాండ్ కమిషన్కు సంబంధించి ప్రతి భావనను దాని సంబంధిత వివరణతో జతపరచండి. కాన్సెప్ట్: ఏ. సస్టైనబుల్ డెవలప్మెంట్ స్థిరమైన అభివృద్ధి. బి. అవర్ కామన్ ఫ్యూచర్ మన ఉమ్మడి భవిష్యత్తు. సి. ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ తరతరాలుగా సమానతత్వం. డిస్క్రిప్షన్స్: The landmark reports published in 1987 by the Brundtland Commission popularized the term sustainable development and addressed global environmental and development issues. బ్రంట్లాండ్ కమిషన్ 1987లో ప్రచురించిన మైలురాయి నివేదిక స్థిరమైన అభివృద్ధి అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది మరియు ప్రపంచ పర్యావరణ మరియు అభివృద్ధి సమస్యలను ప్రస్తావించింది. 2. The principle of ensuring that the needs of the present and meet without compromising the ability of future generation to meet their own needs. భవిష్యత్తు తరాలు వారి సొంత అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని రాజీ పడకుండా ప్రస్తుత అవసరాలను తీర్చడం అనే సూత్రం. 3. The concept emphasizing the fair distribution of resources and opportunities between the current and future generations. ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాల మధ్య
వనరులు మరియు అవకాశాల న్యాయమైన పంపిణీ నొక్కి చెప్పే భావన. And the answer is option 2. A2, B1, C3 is the correct answer. Sustainable development, the principle of ensuring that the needs of present are met without compromising the ability of future generation to meet their own needs. Our common future. The landmark report published in 1987 by the Brundtland Commission popularized the term sustainable development and addressed global environmental and developmental issues. Intergenerational equity. The concept emphasizing the fair distribution of resources and opportunities between the current and future generations. Which of the following statements regarding Andhra Pradesh inclusion in the SDG India Index 2023 to 2024 methodology are correct? SDG India Index 2023-2024 పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ చేర్చడానికి సంబంధించి కింది ప్రకటనలో ఏది సరియైనది? 1. Andhra Pradesh SDG score has improved compared to the 2020-21 edition, reflecting progress in key development areas. 2020-21 ఎడిషన్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎస్డిజి స్కోర్ మెరుగుపడింది. ఇది కీలక అభివృద్ధి రంగాలలో పురోగతిని ప్రతిబింబిస్తుంది. 2. The normalization of raw data plays a crucial role in computing Andhra Pradesh overall SDG ranking and performance. ముడి డేటా యొక్క సాధారణీకరణ ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం ఎస్డిజి ర్యాంకింగ్ మరియు పనితీరును గణించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 3. Andhra performance in SDGs directly contributes to the India's border mission of Vikshit Bharat at the rate 2047, a long-term national development goal. SDGలలో ఆంధ్రప్రదేశ్ పనితీరు భారతదేశపు విస్తృత లక్ష్యమైన విక్షత్ భారత్ ఎట్ ద రేట్ 2047కు నేరుగా దోహదపడుతుంది. ఇది దీర్ఘకాలిక జాతీయ అభివృద్ధి లక్ష్యం. 4. The composite SDG index score for Andhra Pradesh is directly derived by averaging its individual goal scores, excluding certain goals not applicable to the state. భారతదేశం కోసం మిశ్రమ ఎస్డిజి సూచిక స్కోర్ రాష్ట్రానికి వర్తించని కొన్ని లక్ష్యాలను మినహాయించి దాని వ్యక్తిగత లక్ష్యాల స్కోర్లను సగటున తీసుకోవడం ద్వారా తీసుకోబడింది. And the answer is option 4. All 1, 2, 3 and 4. Andhra Pradesh SDG score has improved compared to the 2020-21 edition, reflecting progress in key development areas. Normalization of raw data plays a crucial role in computing Andhra Pradesh overall SDG ranking and performance. Andhra Pradesh performance in SDGs directly contributes to the India's border mission of Vikshit Bharat at the rate 2047, a long-term national development goal. The composite SDG index score for Andhra Pradesh is derived by averaging its individual goal scores, excluding certain goals not applicable to the state. In which of the following cities was the Sustainable Development Goals launched in 2015? 2015లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఏ నగరంలో ప్రారంభించారు? And the answer is option 1, న్యూయార్క్. 2015లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను న్యూయార్క్ నగరంలో ప్రారంభించారు. Which of the following is related to the Sustainable Development Goal 7? కింది వాటిలో ఏది సుస్థిరాభివృద్ధి లక్ష్యం 7కి సంబంధించినది? And the answer is option 2, affordable and clean energy, సరసమైన మరియు శుభ్రమైన శక్తి. As per the Sustainable Development Goal India Index 2023-2024 report of Niti Aayog, which of the following government policies schemes mainly aims to achieve Sustainable Development Goal 1 in India? నీతి ఆయోగ్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ ఇండియా ఇండెక్స్ 2023-2024 నివేదిక ప్రకారం కింది వాటిల్లో ఏ ప్రభుత్వ విధానాలు లేక పథకాలు భారతదేశంలోని సుస్థిరాభివృద్ధి లక్ష్యం 1ని సాధించడానికి
ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకున్నాయి? And the answer is option 1. Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. As per the Sustainable Development Goal India Index 2023 to 2024 report of Niti Aayog, Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme mainly aims to achieve the Sustainable Development Goal 1 in India. Which of the following statements are correct regarding measures for sustainable development? స్థిరమైన అభివృద్ధికి చర్యలకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరియైనది? 1. Using renewable energy sources like solar and wind power promotes sustainability. సౌరశక్తి మరియు పవన శక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. 2. Recycling helps in reducing waste and conserving resources. రీసైక్లింగ్ వ్యర్థాలను తగ్గించడంలో మరియు వనరులను పరిరక్షించడంలో సహాయపడుతుంది. 3. Sustainable development requires reducing energy consumption and promoting efficient resources use. సుస్థిరాభివృద్ధికి శక్తి వినియోగాన్ని తగ్గించడం మరియు సమర్థవంతమైన వనరులను వినియోగాన్ని ప్రోత్సహించడం అవసరం. And the answer is option 4. 1, 2 and 3 is the correct answer. Using renewable energy sources like solar and wind power promotes sustainability. Recycling helps in reducing waste and conserving resources. Sustainability development requires reducing energy consumption and promoting efficient resources use. Which of the following statements are correct regarding sustainable development? స్థిరమైన అభివృద్ధికి సంబంధించి క్రింది ప్రకటనలు ఏది సరియైనది? 1. Sustainable development ensures that the current economic growth does not compromise future resource availability. స్థిరమైన అభివృద్ధి ప్రస్తుత ఆర్థిక వృద్ధి భవిష్యత్తుకు వనరుల లభ్యతను రాజీ పడకుండా నిర్ధారిస్తుంది. 2. The Brundtland Report 1987 provides the first official definition of sustainable development. బ్రంట్లాండ్ నివేదిక 1987 స్థిరమైన అభివృద్ధికి మొదటి అధికారిక నిర్వచనాన్ని అందించింది. 3. The Earth Summit 1992 disapproved the concept of sustainable development in favor of economic expansion. ఆర్థిక విస్తరణకు అనుకూలంగా స్థిరమైన అభివృద్ధి భావనను ఎర్త్ సమిట్ తిరస్కరించింది. And the answer is option 1. Only 1 and 2 is the correct answer. Sustainable development ensures the current economic growth does not compromise future resources available. The Brundtland Report 1987 provided the first official definition of sustainable development. Which of the following statements are correct regarding environmental protection agencies? పర్యావరణ పరిరక్షణ సంస్థకు సంబంధించి క్రింది ప్రకటనలు ఏది సరియైనది? 1. The United Nations Environmental Program works to address global environmental challenges. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ప్రపంచ పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి పనిచేస్తుంది. 2. The Environmental Protection Agency regulates pollution control in India. పర్యావరణ పరిరక్షణ సంస్థ భారతదేశంలోని కాలుష్య నియంత్రణను నియంత్రిస్తుంది. 3. The Intergovernmental Panel on Climate Change access climate change related data and policies. వాతావరణ మార్పుపై అంతర్ప్రభుత్వ ప్యానెల్ వాతావరణ మార్పు సంబంధిత డేటా మరియు విధానాలను అంచనా వేస్తుంది. And the answer is option 3. Only 1 and 3 is the correct answer. The United Nations Environmental Program works to address global environmental challenges. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ప్రపంచ పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి పనిచేస్తుంది. The Intergovernmental Panel on Climate Change assesses climate change related data and policies.
వాతావరణ మార్పుపై అంతర్ప్రభుత్వ ప్యానెల్ వాతావరణ మార్పు సంబంధిత డేటా మరియు విధానాలను అంచనా వేస్తుంది. మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. లిస్ట్ 1. 1. Sustainable Development Goal 6, Sustainable Development Goal 7, Sustainable Development Goal 11, Sustainable Development Goal 13. List 2. Government scheme related to SDG. A. National Action Plan on Climate Change. వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక. B. Smart Cities Mission for Urban Development. పట్టణాభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ మిషన్. C. జల్ జీవన్ మిషన్ ఫర్ వాటర్ సెక్యూరిటీ. నీటి భద్రత కోసం జల్ జీవన్ మిషన్. D. ఉజ్వల్ యోజన ఫర్ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్. శుభ్రమైన వంట ఇంధనం క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ కోసం ఉజ్వల్ యోజన. And the answer is option 1. 1C, 2D, 3B, 4A. SDG 6, Jal Jeevan Mission for Water Security. SDG 7, Ujjwal Yojana for Clean Cooking Fuel. SDG 11, Smart Cities Mission for Urban Development. SDG 13, Normal Action Plan on Climate Change. That's it for today's MCQs on sustainable development and environmental protection. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.